నమస్తే. మనం చూస్తున్నాం గత 2, 3 రోజుల నుంచి జక్కిడి శివచరణ్ ఇంటిపైన దాడులు గావచ్చు, ముఖ్యంగా ఆయన మాట్లాడిన తీరు గావచ్చు, అమ్మ వయసు, అమ్మమ్మ వయసున్న మహిళ అని చూడకుండా ఇష్టానుసారంగా చాలా గలీజ్‌గా మాట్లాడింది. ఇదే అంశానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీసీఎస్ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కశ్యప్ యాదవ్ మనతో ఉన్నారు. అన్న చెప్పండి. మీరు ఒక సైడ్ పొలిటికల్‌ని బ్యాలెన్స్ చేస్తున్నారు. బీసీ సంఘాలకి సంబంధించి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా శివచరణ్ మాట్లాడిన మాటలని ఎట్లా చూస్తున్నారు? 'శివచరణ్' మాట్లాడిన దాంట్లోకి అయితే అది దట్ ఈస్ వెరీ యారోగెంట్. హ్మ్. యారోగెంట్ బిహేవియర్‌గా, యారోగెంట్ వర్డ్స్ అనేది అది అసలకి మంచిది గాదు. వాళ్ళ అమ్మమ్మ ఏజ్ హ్మ్. పోచబోయిన ఈశ్వరమ్మ అనే టైమే వాళ్ళ అమ్మమ్మ ఏజ్. వాళ్ళ అమ్మమ్మ ఏజ్‌ని పట్టుకొని ఈయన అది ఆ మాటలు అనడం చాలా అసలకి మనం ఇన్నా గూడా మనకి అది నోటికి మనం మాట్లాడనీకి రాదు. అది ఇననీకి గూడా మనకు మంచిది గాదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ ఫాదర్ హ్మ్. నిన్నటి నుంచి మళ్ళా ఇంకో ఆడియో ఏదో అయితే మనం చూస్తున్నామో 'జగ్గిడి ప్రభాకర్' గారు రామ్మోహన్ అతనేదో అన్నాడు గౌడ్లని. ఇప్పుడు వీళ్ళు గెలిచిండ్రు. ఎవరు? జకిడి శివచరణ్ గాని వీళ్ళు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిండు. ఎట్లా అయిండు ఆయన? ఉట్టిగా అయిండా? బీసీ ఓట్లు లేనిది అయిందా? లేకపోతే మా యాదవ్‌ల ఓట్లు లేకపోతే అయిండా? ఏస్తేనే అయిండా? లేకపోతే గౌడ్స్ గాని, ముదిరాజు ఈ 3 మాయి పెద్ద కులాలు. ఈ 3 పెద్ద కులాలకు మొన్ననేమో మా పోచబోయిన ఈశ్వరమ్మని తిట్టిండు యాదవ్ కులంకి అవును. సంబంధించిన ఆమెని. నిన్ననేమో ఏదో ఆడియో దాంట్లోనేమో మన అంటే ఇదంతా మీరే క్రియేట్ చేస్తున్నారు. ఫేక్ ఆడియోస్ మొత్తం బయట పెడుతున్నారు. 'శివచరణ్‌కి దీనికి సంబంధం లేదు' అని చెప్పేసి కూడా మనకి మాటలొస్తున్నాయి. అసలు మాకేం అవసరం జెప్పండి. హ్మ్. వాళ్ళ నుంచి వాళ్ళే పెట్టుకుంటున్నారు గదా! ఇప్పుడు ఏవైతే ఆడియోస్ అనేటివి లీక్ అయితున్నాయంటే వాళ్ళు మాట్లాడిన మాటలే గదా! మనం అసలు మాకేం అవసరం. హ్మ్. వాళ్ళు హ్మ్. ఉండేది ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే. అవును. ఫైన్. మేముండేది ఇక్కడ. హ్మ్. అసలు వాళ్ళ ఆడియోస్ మాకు అంత వరకి వచ్చి మేమేవైతే సోషల్ మీడియాలో జూస్తున్నామో అవి ఏవైతే వైరల్ అయితున్నాయో దాని మీద బేస్ చేసుకొని మేము హ్మ్. మాట్లాడుతున్నాం గానీ, మేమేం ఆడియోలు లీక్ జేసేంత మాకు అవసరం గూడా లేదు. లీక్ జేసేదుంటే ఎప్పుడో లీక్ జేస్తుండే అవి వచ్చినప్పుడే. హ్మ్. హ్మ్. ఇప్పుడేం కొత్తగా లీక్ జేసేది మాకు అవసరం గూడా లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యారోగెంట్ బిహేవియర్ అనేది వాళ్ళ ఫాదర్ గాని, ఈయన గాని అసలు విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దేర్ పొలిటికల్ జర్నీ. హ్మ్. మేము హ్మ్. అదే చెప్పగలుగుతున్నాం ఏందంటే, వాళ్ళు మా బీసీలని తిట్టుడు ఎందుకు హ్మ్. అంతగనం? హ్మ్. అంటే ఈ ఈ రెడ్డి ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా క్వెషన్. ఈ పొన్నం ప్రభాకర్ అన్ననేమో గౌడే. మహేష్ అన్ననేమో గౌడే. మళ్ళా ఈ మధు యాషిక్ గౌడ్. అన్న గూడా వాళ్ళ ఎల్బీ నగర్ అవును. కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఆయననే. మళ్ళీ ఈళ్ళు ముగ్గురు గౌడ్లు వీళ్ళు ఏం జేస్తున్నారు? హ్మ్. అంటే పార్టీ పార్టీ, చూస్తున్నారా ఆళ్ళు? పార్టీ వీళ్ళు రెడ్డిలా? వీళ్ళు గౌడ్స్ అని తీసేసి రెడ్డిలని పెట్టుకోమను మళ్ళా. ఇప్పుడు సీఎం రేవంత్ అన్ననేమో రేవంత్ రెడ్డి అయిపోయిండు. ఈ జగడీష్ శివాచార్య ఏమో ఈయన రెడ్డి అయిపోయిండు. ఈళ్ళు ఉన్న ముగ్గురు గూడా ఈళ్ళని గూడా రెడ్డిలు పెట్టుకుంటే అయిపోతది గదా! మళ్ళా ఈళ్ళకెందుకు అంటే ఇవన్నీ ఎట్లా గౌడ్లని. చిన్న చూపా? బీసీ అంటే చిన్న చూపా? ఆ! లేకపోతే ఆబ్వియస్‌లీ ఇప్పుడు మనకు కనిపిస్తుంది గదా! మన కళ్ళ ముందటనే చిన్న చూపులంటే బీసీలనే గాదు. దాంట్లో ఉన్న మా గౌడ్స్ గాని, మా యాదవ్‌లు గాని, ముదిరాజోళ్ళు గాని వీళ్ళు ముగ్గురు ఏదైతే మా పెద్ద కులాలున్నాయో మమ్మల్నే తిడుతున్నారు. హ్మ్. అంటే ఇప్పుడు మేము నిన్న జస్ట్ వాళ్ళ ఇంటి మీదకి పోతేనే సిటీలో ఉన్న యాదవోళ్ళే వాళ్ళ ఇంటి మీదకి పోయిండ్రు. పోతేనే తట్టుకున్నారా? ఏదో ఇంటి ముందట అంతా ఎట్లా అంటే ఒక సిస్టమాటిక్‌గా సెక్యూరిటీలని పెట్టుకొని ఆయన నించున్నాడు. బిల్డింగ్ పైకెంచి ఏదో చూస్తుంది తమాషా కిందికి. అవును. సో, వాట్ ఈస్ థట్? హ్మ్. అసలకి అది ఆయన ఉండేదుంటే నేనొచ్చి సరే నేను అన్నా అని ఏదో అయిపోతది. అసలకి ఇది ఇంటర్నల్ మ్యాటర్. ఏది అసలకి ఇదంతా ఏడికెళ్ళి స్టార్ట్ అయింది? ఆ పొలిటికల్ పోస్టర్‌ల వల్ల స్టార్ట్ ఫ్లెక్సీ. అయింది. ఫ్లెక్సీల వల్ల. సో, దే హావ్ టు వాళ్ళేం జేయాలి? పోయి మాట్లాడాలి. మాట్లాడి ఏదో ఒకటి సెట్ జేసుకోవాలి. ఈ నెక్స్ట్ టైమ్ ఇట్లా గాదని. అది ఏదో చిన్న పొరపాటయింది. ఇప్పుడు ఈళ్ళకెయ్యకుండానే ఉంటారా? అదేదో ఇప్పుడు అంతమంది ఫోటోలేసి నేనొక్క ఫోటోనే తక్కువైందా? అంటే ఫోటో ఏస్తుండే. తక్కువైనందుకా? ఆయన ఫోటో ఇదంతా తక్కువైనందుకా? ఆబ్వియస్‌లీగా ఫోటో తక్కువైనందుకే గదా! 'శివచరణ్ రెడ్డి' వల్లనే గదా! ఇవన్నీ ఆడియో లీక్‌లు హ్మ్. బయటికొస్తున్నాయి. ఒక చిన్న ఫోటో ఏదో పొరపాటు జరిగింది. దాంట్లో వీళ్ళు కూర్చొని మాట్లాడితే అయిపోతుండే. అంతేగాని అమ్మమ్మ ఏజ్ పట్టుకొని అవన్నీ మాటలు ఎందుకనుడు? హ్మ్. అసలుకి ఆమె ఏంది? ఆమె 82 ఇయర్స్ ఏమో ఐ గెస్. 82 ఇయర్స్ ఉంటది. పెద్ద మనిషిని పట్టుకొని అట్లా మాట్లాడుడు ఎంతవరకు కరెక్ట్? హ్మ్. అది పక్కకు పెడితే. హ్మ్. సరే ఈయనకంటే బిహేవియర్ ఇట్లుంది ఏదో అనుకోవచ్చు. వాళ్ళ ఫాదర్ చూస్తేనేమో గవర్నర్‌లని తిడుతుండు. హ్మ్. రామ్మోహన్ ఎక్కువ అంకుల్ టార్గెట్ పెట్టుకొని అదే తిరుగుతున్నారని ఇది అది అంతా అంటున్నారు. ఆ! టార్గెట్ పెట్టుకొని మొత్తం ఇది ఏదైతే ఎల్బీ నగర్‌లో ఎవరెవరైతే ఉన్నారో ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మెయిన్ టార్గెట్‌గా తిడుతున్నారు. నేనిప్పుడు చెప్పేది ఏందంటే బరాబర్ నెక్స్ట్ ఎల్బీ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో బరాబర్ బీసీ నాయకులే గెలిచేటట్టు మేము చూస్తాం. హ్మ్. యాస్ ఎ బీసీఎస్ఎఫ్ స్టేట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టుబట్టిర్రా ఇప్పుడు? మేము పట్టుబడతాం. నాకు అవసరం ఉంటే నేను మొత్తం నా స్టేట్ మొత్తం అందరం తిరిగి ఆడ బీసీలకే ఓట్లు ఏపించుకుంటాం. హ్మ్. కానీ ఈ యారోగెంట్ బిహేవియర్ ఉంటే మాత్రం వాళ్ళసలకి హ్మ్. వాళ్ళ పొలిటికల్ అంటే జర్నీ‌ని కావాలని సృష్టిస్తున్నారు, కావాలని జేస్తున్నారని జెప్పేసి కూడా అంటున్నారు గదా! కావాలని జేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు హ్మ్. మాట్లాడిన ఆడియో లీక్‌లే గదా! నిన్న పోయి ఏఐ అంట. ఏఐ మాట్లాడే అవును. మాటలవి. ఆ! ఏఐ అని నిన్న ఏదో ఒక అది ఇచ్చిండ్రు. ఆ!
అసలుకి మాట్లాడే మేము చేయాల్సిన అవసరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లేదు. ఎవ్వరికైనా ఎవరికి అవసరం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలే బయటికొచ్చినాయి. దాంట్లో మనము సృష్టించి మాకేం అవసరం, మేము బీసీ నాయకులం, అంటే మాకు చిన్నదాన్ని కూడా పెద్దగా చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పేసి కూడా అంటారు. ఇప్పుడు ఆ పెద్ద చిన్న పిల్లగాడు పట్టుకొని ఇప్పుడు నాయకన్నా ఒక 5, 6 ఇయర్స్ పెద్దగుంటాడు. ఓకే. ఆయన పోయి ఆ పెద్ద మనిషి 82 ఏళ్ల పెద్ద మనిషిని పోయి అవన్నీ మాటలు మాట్లాడితే, ఇప్పుడు ఈ చిన్న టాపిక్‌ని పెద్ద చేయకపోతే ఇంకేం చేస్తారు? ఈయన ఏజ్ ఏంది? ఆమె ఏజ్ ఏంది? అంటే ఇదే ప్లేస్‌లో మీ పార్టీకి సంబంధించిన నేతలున్నా కూడా మీరు ఇట్లనే బిహేవ్ ఏ ఏ రియాక్ట్ అయితారా? 100% టీఆర్ఎస్ రియాక్ట్ అయితాం. టీఆర్ఎస్ గాదు, ఏ మన ఏమంటే కేఆర్ పాల్ పార్టీ ఉన్నా గూడా, వాళ్ళున్నా గూడా అందరి మీద మేము ఇట్లనే రియాక్ట్ అయ్యాం. ఎందుకంటే ఎవ్వరైనా సరే మనము ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకొని రెస్పెక్ట్ తీసుకోవాలి. నువ్వు పొలిటికల్ జర్నీలో ఉన్నప్పుడు వి హావ్ టు రెస్పెక్ట్ ఎనీథింగ్. ఎవ్రీథింగ్ వి హావ్ టు రెస్పెక్ట్. సో, వీళ్ళు దళితులని గాని ఎవరైనా సరే వీళ్ళు దళితుల ఓట్లు లేనిది వీళ్ళు ఎవరు గెలవరు. అట్లా అట్ ద సేమ్ టైమ్ బహుజనాల ఓట్లు లేనిది ఎవడు గెలవడు. సో, ఇగ అది మేము నిన్న 24 అవర్స్ అని నిన్న వీడియోలో చెప్పి నేను 24 అవర్స్ అని టైమ్ ఇచ్చిన. ఆయన వచ్చి చెప్తాడా? చెప్పడా? ఆళ్ళకి ఇట్లాంటి ఏం లేదు. స్టేట్‌మెంట్ కూడా ఎటువంటి బయటికి రిలీజ్ స్టేట్‌మెంట్ చేస్తారా? బయటికి గూడా లేదు. ఎట్లా అట్‌లీస్ట్ వాళ్ళు భయపడుతున్నారా మరెట్లా? ఎవరు? ఆ చిన్న చిన్న వాటికి నేనెందుకు పట్టించుకోవాలనేసి అని అనుకుంటున్నాడా? భయపడుతున్నాడా? ఆయన నంబర్ 3లో ఉన్నాడు గదా! మళ్ళా. ఇప్పుడు ఆయన నంబర్ 3 అంటే ఆయన ఫస్ట్ సీఎం అంట. సీఎం తర్వాత మహేష్ అన్న అంట. మహేష్ అన్న తర్వాత ఈయన అంట. ఇగ అట్లా అంటే నేను బీసీఎస్ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా. మళ్ళా నేను నంబర్ 2నా? నేను బీసీలో మొత్తం. ఆయన హి ఈస్ ఓన్లీ రిప్రజెంటింగ్ ఎ పొలిటికల్ పార్టీ. నేను మొత్తం ఒక బీసీ ఏదైతే క్యాస్ట్ ఉందో దానికి నేను దాన్నే రిప్రజెంట్ చేస్తున్నా మళ్ళా. మళ్ళా ఈళ్ళు 1, 2 ఈళ్ళు పంచుకుంటుంటే ఇగ మళ్ళా మేము మొత్తం నేషనల్ లెవెల్‌లో పోయి కూర్చోవాల్సొస్తది. ఆడికేసి మేము పంచుకోవాల్సొస్తది మళ్ళా. హ్మ్. ఇగ ఇది ఏదైతే ఉందో వీళ్ళు దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ దెమ్. అసలు వాళ్ళు మంచిగుండాలనుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతేనే చాలా మంచిది వాళ్ళకి. హ్మ్. సో, ఐ కెన్ సో, టెల్ దట్. ఏం చెప్తారు? చరణ్‌కి ఏం చెప్తారు డైరెక్ట్? డైరెక్ట్‌గా నేనేం చెప్తున్నా అంటే నిన్న చెప్పిన ఏదైతే 24 అవర్స్‌లో నువ్వు బయటికొచ్చి సారీ చెప్పమని చెప్పినాం. సో, ఈస్ నాట్ రెస్పాండింగ్ టు దట్ స్టేట్‌మెంట్. సరే నేనేదో ఒకటి నేను చెప్పుకోవచ్చు. ఆళ్ళ ఇంటి కాడ అంత పెద్ద దన్నాలు చేసి ఆళ్ళ ఇల్లు పగలగొట్టనీకి పోయిండ్రు, అన్నీ అయినాయి. సో, వీళ్ళు ఎట్లా అట్‌లీస్ట్ ఒక ప్రెస్ మీట్ ఇయ్యాలి గదా! బయటికొచ్చి. ప్రెస్ నోట్ అయినా ఇయ్యాలి గదా! అది ఇస్తలేడు. సో, దీనికి మేము ఏం చేయాలనుకున్నామంటే మేము లిటరల్లీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే సంబంధించిన డిసిప్లినరీ కమ్యూనిటీ ఏదైతే ఉంటదో దానికి మేము కంప్లెయింట్ ఇద్దామని మేము ఫిక్స్ అయినాం బీసీఎస్ఎఫ్ నుంచి. నేనైతే ఐయామ్ రెడీ ఫర్ థట్. అంటే పెద్ద ఎత్తుననే చేద్దాం అనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఆబ్వియస్లీ హ్మ్. వాళ్ళిద్దరి మీద మేము కంప్లెయింట్ ఇస్తాం డిసిప్లినరీ కమ్యూనిటీకి. ఎందుకంటే వీళ్ళు చేసేది ఈ యారోగెంట్ బిహేవియర్ మేము మాటలు పడుకుంటున్నామా? హ్మ్. మేము మాటలు పడుకుంటూ ఉండాలనా? హ్మ్. మాకేమవసరం ఈళ్ళు అనే మాటలకి మేము మాటలు ఎప్పుడైనా పడాలి. వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చి నాకు సంబంధం లేదు. ఈ ఆడియోకి నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టేట్‌మెంట్ ఇస్తే ఆడియోకి చెప్తారా? ఎందుకు సంబంధం లేదు? ఇప్పుడు మేము కంప్లెయింట్ ఇస్తాం. మళ్ళా లా అండ్ ఆర్డర్ వాళ్ళే చూసుకుంటది ఇంకా లా. ఇంకా మేమెందుకు మళ్ళా ఇప్పుడు అట్లా అనుకుంటే మాత్రం లా అండ్ ఆర్డర్ యాస్ పర్ ద లా విల్ గో. అంతే. డైరెక్ట్‌గా నేనేం చెప్తున్నా అంటే నిన్న చెప్పిన ఏదైతే 24 అవర్స్‌లో నువ్వు బయటికొచ్చి సారీ చెప్పమని చెప్పినాం. సో, ఈస్ నాట్ రెస్పాండింగ్ టు దట్ స్టేట్‌మెంట్. సరే నేనేదో ఒకటి నేను చెప్పుకోవచ్చు. ఆళ్ళ ఇంటి కాడ అంత పెద్ద దన్నాలు చేసి ఆళ్ళ ఇల్లు పగలగొట్టనీకి పోయిండ్రు, అన్నీ అయినాయి. సో, వీళ్ళు ఎట్లా అట్‌లీస్ట్ ఒక ప్రెస్ మీట్ ఇయ్యాలి గదా! బయటికొచ్చి. ప్రెస్ నోట్ అయినా ఇయ్యాలి గదా! అది ఇస్తలేడు. సో, దీనికి మేము ఏం చేయాలనుకున్నామంటే మేము లిటరల్లీ